హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము 3 డిస్ట్రిక్ట్ ఎస్ఏ1 మ్యాథమెటిక్స్ క్వెషన్ పేపర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ క్వెషన్ పేపర్, ఇంకోటి మేడ్చల్ డిస్ట్రిక్ట్ క్వెషన్ పేపర్ అండ్ లాస్ట్‌లో డిస్కస్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ క్వెషన్ పేపర్. ఈ 3 డిస్ట్రిక్ట్ క్వెషన్ పేపర్ మనం ఎందుకు డిస్కస్ చేయాలో చెప్తాను. 2 రీజన్స్ ఉన్నాయి. వేరే డిస్ట్రిక్ట్ క్వెషన్ పేపర్స్‌లో ఎలా అడిగాడో మనం కంపేర్ చేయొచ్చు మన డిస్ట్రిక్ట్‌తో. అండ్ సెకండ్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇవన్నీ ఎస్ఎస్‌సి బోర్డ్ ఎగ్జామ్స్ కూడా హెల్ప్‌ఫుల్ అవుతాయి స్టూడెంట్స్. సో మనకి ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్‌లో కూడా హెల్ప్‌ఫుల్ అవుతాయి. అండ్ వేరే డిస్ట్రిక్ట్ ఎలా అడిగాడు అనేది తెలుసుకోవడం కోసం డెఫినిట్‌గా ఈ వీడియో చూద్దాం. సో మొదటిగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ గురించి చూద్దాం. హైదరాబాద్ డిస్ట్రిక్ట్స్‌లో మా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే సెక్షన్ 1లో యూజ్ యూక్లిడ్ ఆల్గరిథమ్ టు ఫైండ్ హెచ్‌సిఎఫ్ ఆఫ్ 900 అండ్ 3375. సో మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఈ ఫార్ములా కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R. సో ఇక్కడ 3375 షుడ్ బి రిటెన్ యాజ్ 900 ఇంటూ సమ్ నంబర్ ప్లస్ రిమైండర్ చేస్తే మనకి హెచ్‌సిఎఫ్ కనుక్కోవచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఫార్ములా కంపల్సరీ రాయాలి. రైట్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2, 3, 5. సో సబ్సెట్స్ అంటే 8 సబ్సెట్ ఉంటాయి. ఎందుకంటే 2 ఫార్ములా చేయాలి. 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 8 ఎలిమెంట్స్ సెపరేట్‌గా సబ్సెట్స్ వస్తాయి. అవేంటి అంటే ఒకటి నల్ సెట్, ఒకటి సింగిల్ సెట్స్ రాయాలి. ఒకటి 2, 3, 4 2, 3, 5 సెపరేట్‌గా రాసుకోవాలి. ఇంకోటి కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ 2, 3, 2, 5 and 3, 5. And last it should be combination of all the elements 2, 3, 5. So these are the 8 elements which are subsets of given set A 2, 3, 5. Check whether 3 by 2 and minus 2 by 3 are the zeros of the polynomial p of x is equal to 6x square minus 5x minus 6. స్టూడెంట్స్ మనం ఈ 3/2ని ఎక్స్ ప్లేస్లో పెడితే మనకు 0 వస్తే అది 0 ఆఫ్ ద పాలినామిల్. 0 రాలేదు అంటే దట్ ఈస్ నాట్ ద 0 ఆఫ్ ద పాలినామిల్. సో ఫోర్త్ క్వశ్చన్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్. అది కూడా కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తే స్టూడెంట్స్ ఈ రెండిట్లో ఒకటే చేంజ్ చేయాలి. రెండు అంటే కాంప్లిమెంటరీ కాన్సెప్ట్స్లో ఎప్పుడు రెండు ఇస్తే ఒకటే చేంజ్ చేయాలి స్టూడెంట్స్. ఈ సీకెంట్ A-12 అలాగే పెట్టి కొసెకెంట్ ఏమవుతుంది కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్లో సీకెంటే అవుతుంది 90 - 42. ఈ విధంగా రాసుకోవాలి. ఎందుకు 90 అంటే కాంప్లిమెంటరీ కాన్సెప్ట్ కాబట్టి. సో సీకెంట్ గెట్ క్యాన్సల్డ్. A-12 ఈజ్ ఈక్వల్ టు 90 - 42 ఈజ్ 48. A ఈజ్ ఈక్వల్ టు 48 ప్లస్ 12 విచ్ ఈజ్ 60. సో యాంగిల్ A ఈజ్ 60 degrees. మూవింగ్ ఫార్వర్డ్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టూడెంట్స్. ఎందుకంటే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాడు. సో దిస్ ఈజ్ ద suitable diagram for the given situation. The larger of two complementary angle exceeds the smaller by 16 degrees. Find the angles. This is a question from pair of linear equation in two variables. ఎప్పుడైనా ఇలా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అనగానే మనము x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 90 రాయాలి స్టూడెంట్స్. ఎందుకంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇన్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 90 degrees. లెట్ ద స్మాలర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు y అండ్ లార్జర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x అనుకుందాం. ఇలా అనుకున్నాక సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇన్ కాంప్లిమెంటరీ ఈజ్ 90 కాబట్టి ఎక్సీడ్ అంటే మ్యాథమెటిక్స్లో సబ్ట్రాక్షన్ చేయాలి. x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 16. మనం ఎలిమినేషన్ మెథడ్ చేస్తే 2x ఈజ్ ఈక్వల్ టు 106, x ఈజ్ ఈక్వల్ టు 53. ఒకవేళ x 53 అయితే y విల్ బికమ్ 90 మైనస్ 53 విచ్ ఈస్ 47. సారీ ఇట్ ఈస్ 37. సో x వాల్యూ ఈస్ 53, y వాల్యూ ఈస్ 37. అంటే లార్జర్ యాంగిల్ ఏమో 53, స్మాలర్ యాంగిల్ ఏమో 37. ఎప్పుడైనా ఇలా అడిగితే ఈ విధంగా చేయాలి స్టూడెంట్స్. ఒక్కొక్కసారి సప్లిమెంటరీ అడుగుతాడు, వెంటనే మనం x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 180. సప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180. సో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ స్టాటిస్టిక్స్ ఈజ్ మీన్, మీడియన్, మోడ్. టర్మ్స్ అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. ఆర్ మీడియన్ అడగొచ్చు, మీన్ అడగొచ్చు, మోడ్ అడగొచ్చు. కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. A ప్లస్ సిగ్మా FI/UI బై సిగ్మా FI ఇంటూ H. దిస్ ఈస్ ద మోడ్ ఫార్ములా. ఈచ్ టర్మ్ అనేది మనం రిప్రజెంట్ చేయాలి. ఇర్రేషనల్ నంబర్స్ అంటే రియల్ నెంబర్ చాప్టర్లో 2√3 మైనస్ √5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయమంటాడు. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఫస్ట్ మనము రేషనల్ నెంబర్ అనుకొని దిస్ ఈస్ కాంట్రడిక్షన్ అని ప్రూవ్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అ క్వశ్చన్ ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ. యాంగిల్ కాన్సెప్ట్లో ఇచ్చాడు. ఇచ్చిన యాంగిల్స్ని రిప్లై చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. సో యూ నీడ్ టు ఫెమిలియర్ విత్ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ యాంగిల్స్లో. దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో మనము ఈ పర్పెండిక్యులర్ YN ఈస్ పర్పెండిక్యులర్ టు XZ అని సో ఈ కాన్సెప్ట్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు యూజ్ ద పైథాగరస్ థియరం కాన్సెప్ట్ టు ప్రూవ్ ది స్టూడెంట్స్ సిమిలర్ ట్రయాంగిల్స్లో. దిస్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. 2 మార్క్స్లో అడుగుతాడు, కంపల్సరీ 4 మార్క్స్లో అడుగుతాడు. సేమ్ ప్యాటర్న్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ ఆల్సో స్టూడెంట్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో.
From the top of a building, the angle of elevation of the top of a tower is 30 degrees and the angle of depression to its foot is 45 degrees. The height of the building is 6 meters, then height of the tower. సో మనకి దిస్ ఈస్ ద చాప్టర్ ఫ్రమ్ పాలినామిల్స్ డివిజన్ కాన్సెప్ట్ ఇచ్చారు. డివిజన్లో ఫస్ట్ బై ఫస్ట్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ఫస్ట్ బై ఫస్ట్ ఎలా చేయాలనేది నా వీడియోస్లో ఉన్నాయి. ప్లీజ్ చెక్ మై ఛానల్, యూ విల్ అండర్స్టాండ్. సో ఫస్ట్ బై ఫస్ట్ చేస్తే కోషెంట్ వస్తుంది, ప్రాసెస్ చేశాక డివిజన్ వస్తుంది, సారీ ప్రాసెస్ చేశాక రిమైండర్ వస్తుంది. సో we need to find remainder and quotient in this problem. సో పవర్ కన్సంప్షన్ మీన్. సో లాంగ్ ఆన్సర్స్లో 6 మార్క్స్కి కంపల్సరీ క్వశ్చన్ ఏంటి అంటే మీన్, మీడియన్, మోడ్. ఈ కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో డేటా ఇచ్చాడు, మనం మీన్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో వన్ క్వశ్చన్ ఆస్క్డ్ ఫ్రమ్ సెట్స్. ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు, మనం రూస్టర్ ఫామ్లో చేయాలి. ఎక్స్ ఇస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, ఏ టేబుల్లో ఉంది 36 రాయాలి అంతే. 1 టేబుల్ ఉంది, 1 36 36, 2 18 36, 3 12 36 అండ్ 4 9 36. 5 టేబుల్లో లేదు కాబట్టి 5 రాయద్దు. 6 6 36, 8 4 32, 8 టేబుల్లో లేదు. 9 టేబుల్లో ఉంది, 9 4 36. 10 టేబుల్లో లేదు, 11 లేదు. 12 3s are 36, then 18 2s are 36 and 36 1s are 36. These are the rooster form for set A. Then B is x such that all numbers x less than or equal to 6 వచ్చి all number starts with 0 మనందరికి తెలుసు. 1 2 3 4 5 6 కూడా ఇంక్లూడ్ చేయాలి స్టూడెంట్స్, ఎందుకంటే లెస్ దెన్ అంటే ఇంక్లూడ్ చేయదు, కానీ ఇక్కడ లెస్ దెన్ ఈక్వల్ టు ఉన్నారు కాబట్టి యూ హ్యావ్ టు ఇంక్లూడ్. ఫైండ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే ఏ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ బి సెట్లో ఎలిమెంట్స్ అన్నీ కలిపి రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి లేదు. ఏ మైనస్ బి ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే కామన్ ఎలిమెంట్స్ కట్ చేయాలి. 1 1 2 2 3 3 4 4 ఇవన్నీ కట్ అయిపోయినాయి. 1 2 3 4 క్యాన్సిల్ అయిపోయాక 6 కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఏదైతే ఎలిమెంట్స్ ఫస్ట్ సెట్లో ఉన్నాయో దట్ ఈస్ ఏ మైనస్ బి. ఫస్ట్ సెట్లో ఏమున్నాయి 9 12 18 36 ఈజ్ ఏ మైనస్ బి. బి మైనస్ ఏ ఏంటి, ఇప్పుడు ఫస్ట్ బి సెట్లో ఉన్నాయి ఫస్ట్ రాసుకోవాలి, మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రాయాలి. 1 1 2 2 3 3 4 4 6 6 ఏ మిగిలినాయి బి సెట్లో. బి మైనస్ ఏ అంటే ఫస్ట్ బి సెట్ ఉంది కాబట్టి ఓన్లీ ఆన్సర్ ఈస్ 0 కామా బి మైనస్ ఏ ఈజ్ 0 కామా 5. ఈ విధంగా ఏ మైనస్ బి బి మైనస్ ఏ చేయాలి స్టూడెంట్స్. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్. ఇందులో ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 4 6. This is nothing but A intersection B. Graph of polynomial x squared plus 2x minus 3. మనం వాల్యూస్ xని -3 -2 -1 0 1 2 3 రిప్లేస్ చేశాక y వాల్యూస్ వస్తాయి స్టూడెంట్స్. y వాల్యూస్ వచ్చాక పాయింట్కి తీసుకొని గ్రాఫ్ పేపర్లో చేస్తే పారాబోలా వస్తుంది. పారాబోలా x యాక్సిస్లో ఎక్కడ టచ్ చేస్తుందో దట్ ఈస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. దిస్ గ్రాఫ్ ఈస్ కంపల్సరీ. ఒక్కొక్కసారి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్లో నుంచి ఇస్తాడు ఆర్ పాలినామియల్స్ నుంచి ఇస్తాడు. బోత్ గ్రాఫ్స్ యూ హ్యావ్ టు బి ఫెమిలియర్ స్టూడెంట్స్. కన్స్ట్రక్షన్ ఇంకో కంపల్సరీ క్వశ్చన్ ఏంటి మ్యాథమెటిక్స్లో అంటే కన్స్ట్రక్షన్. 3/4 వాల్యూ ఇస్ లెస్ దెన్ 1 కాబట్టి ఇచ్చిన ట్రయాంగిల్కి మనకి లోపల వస్తుంది సిమిలర్ ట్రయాంగిల్. ఆ ప్రొసీజర్ కూడా నా ఛానల్లో ఉంది స్టూడెంట్స్. కన్స్ట్రక్షన్ ప్లీజ్ హ్యావ్ ఎ గ్లాన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ pair of linear equation in 2 variables and last question in logarithm concept. So this is the question paper from Hyderabad district, Medchal district question paper essay 1. సో వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఏం అడిగాడో చూద్దాం. ఇక్కడ కూడా యూక్లిడ్ డివిజన్ లెమ్మా అడిగాడు. హెచ్సిఎఫ్ ఫార్ములా రాయాలి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ సిమిలర్ ట్రయాంగిల్స్, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం కాన్సెప్ట్స్ ఇచ్చాడు. యూ కెన్ సాల్వ్ యూజింగ్ basic proportionality theorem. Next, verify whether 1/2 and 1 are zeros of the polynomial. Justify your answer. So zeros of polynomial verify and check అయిన అడిగితే ఈ 1/2ని x ప్లేస్లో పెట్టాలి, 1ని x ప్లేస్లో పెట్టాలి. 0 వస్తే 0 of the polynomial, 0 రాకపోతే not 0 of the polynomial అని ప్రూవ్ చేయాలి. Check whether the given pair of linear equation consistent or not. Consistent or not అనాలి అంటే a1/a2, b1/b2, c1/c2 చేసుకోవాలి స్టూడెంట్స్. 3/2 and -2/3 are not equal కాబట్టి a1/a2 is not equal to b1/b2. They are which type of lines? Intersecting lines. Intersecting lines లో solution ఉంటుంది కాబట్టి they are consistent. These two pair of linear equations are consistent. Fifth question is a question from trigonometric chapter. Cosecant a plus b is equal to 1, cot a is equal to √3. Find
బి ఇన్ డిగ్రీస్. సో కొసెకంట్ ఏ ప్లస్ బి, కొసెకంట్లో ఎన్ని డిగ్రీస్కి 1 ఉంటుంది స్టూడెంట్స్? 90 డిగ్రీస్కి 1 ఉంటుంది. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. మనం కొసెకంట్ రాయొద్దు, 1 రాయొద్దు, ఎందుకంటే కొసెకంట్లో ఇది యాంగిల్ కాబట్టి ఎంత యాంగిల్ 1 అవుతుంది? కొసెకంట్లో 90 డిగ్రీస్. సో కాట్లో ఎన్ని డిగ్రీస్కి √3 ఉంటుంది? సో కాట్లో ఏ విల్ బికమ్ 30 degrees. Cotలో √3 will become is for 30 degrees. So a plus b 90 అయితే a 30 అయితే obviously b will become 60 degrees. So replace చేయాలి students. 30 plus b is equal to 90. Obviously b is equal to 90 minus 30, which is 60. So sixth question is a question ఫ్రమ్ కనెక్షన్. అంటే ఇక్కడ అడిగింది మోడ్ అనేది స్టాటిస్టిక్స్, కానీ ఇచ్చిన వాల్యూస్ మాత్రం ట్రిగ్నోమెట్రీ. ఇట్లా కనెక్షన్ అనే కాన్సెప్ట్లో అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి ఇస్తారు స్టూడెంట్స్. సైన్ 90 వాల్యూ 1, కాస్ 0 ఈజ్ 1, cosecant 30 is 2, secant 60 is also 2, cot 45 value is 1, cos 90 is 0. Mode అంటే most repeated value. ఇందులో most repeated value ఏంటి? 1 repeated many times than other numbers. So mode value is 1. So we'll see second section, short answers. ఎలిమినేషన్ మెథడ్లో చేయాలి. ఎలిమినేషన్ మెథడ్లో చేయాలంటే ఫస్ట్ ఎక్స్ కోషన్స్ సేమ్ వచ్చేటట్టు చూసుకొని సాల్వ్ చేయాలి స్టూడెంట్స్. దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫ్రమ్ application of this is a question from pair of linear equation in two variables, and this is a question from trigonometry, and write the formula to find the median. So and explain each term in it. Hyderabad district lo kuda ade adigaru students. Simplify tan a plus cot a whole square minus sin a plus cosecant a whole square minus cos a plus secant a whole square. ఇక్కడ హోల్ స్క్వేర్ a plus b హోల్ స్క్వేర్ కాన్సెప్ట్ అప్లై చేసి ఐడెంటిటీస్ యూజ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్. డ్రా వెన్ డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ సెట్స్ p యూనియన్ q. సో పీకి యూనియన్ క్యూ కలిపి రాయాలి స్టూడెంట్స్. ఇట్లా ఫస్ట్ ఒకటి చెప్తాను. సో యూనియన్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ పీ అండ్ క్యూ. ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ ఏరియా, దిస్ ఈస్ పీ ఇంటర్సెక్షన్. పీ మైనస్ క్యూ అంటే ఓన్లీ దిస్ పార్ట్ ఈస్ పీ మైనస్ క్యూ, అండ్ క్యూ మైనస్ పీ అంటే ఇది పీ ఇది క్యూ ఉంటే ఓన్లీ దిస్ పార్ట్ అదర్ దెన్ ఇంటర్సెక్షన్. సో దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు డ్రా వెన్ డయాగ్రామ్ స్టూడెంట్స్. లాంగ్ ఆన్సర్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు మీన్, మీడియన్, మోడ్. హైదరాబాద్ డిస్టిక్లో కూడా మీన్ అడిగాడు, లాంగ్ ఆన్సర్లో మేడ్చల్ డిస్టిక్లో కూడా మీన్ అడిగాడు. మీరు గ్రహించవచ్చు, ఇక్కడ మీనే ఇక్కడ మీన్. ఒక కంపల్సరీ కాన్సెప్ట్ ఏంటి? అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో ఇక్కడ లాంగ్ ఆన్సర్లో అడిగాడు, అక్కడ షార్ట్ ఆన్సర్లో అడిగాడు. ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ కంపల్సరీ వస్తుంది, అది నేర్చుకోవాలి. 16th కూడా మనకి ఇక్కడ సెట్స్లో నుంచి ఇచ్చాడు. హైదరాబాద్ డిస్టిక్లో కూడా మేడ్చల్ డిస్టిక్లో కూడా సెట్స్లో ఇచ్చాడు క్వశ్చన్. పేర్ ఆఫ్ లీనియర్ పాలినామియల్స్లో ఒక జీరోస్ కనుక్కోమని ఇచ్చాడు, అక్కడ కూడా ఒక జీరోస్. అండ్ దిస్ ఇస్ కన్స్ట్రక్షన్ ఇస్ డెఫినెట్ క్వశ్చన్ 3/4. మ్యాక్సిమం క్వశ్చన్స్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్, మేడ్చల్ అండ్ రంగారెడ్డి నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ నుంచే వచ్చాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్స్లో 4 వీడియోస్లో నుంచే వచ్చాయి స్టూడెంట్స్. ఒకవేళ మీరు కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ని డిస్క్రిప్షన్ పార్ట్లో ఈ ఆన్సర్కి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఆన్సర్కి పెట్టాను. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇందులో ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ఆన్సర్ కీ చేశాను, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ సెట్స్, దిస్ ఇస్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ లాగర్థమ్స్. ఒక లాగర్థం క్వశ్చన్ ఇచ్చాడు. మీడియన్ కనెక్షన్, మనకి మేడ్చల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక ప్రాబ్లం, ఒక క్వశ్చన్ కనెక్షన్లో ఇచ్చాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ షార్ట్ ఆన్సర్లో. ఇక్కడ కాకపోతే మోడ్ అడిగాడు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో మాత్రం మీడియన్ అడిగాడు. సో ఇట్లా కనెక్షన్ ప్రాబ్లం ఒకటి వస్తుంది స్టూడెంట్స్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా మనందరికి తెలుసు, ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి స్టూడెంట్స్. వెన్ డయాగ్రామ్, both Medchal district and Rangareddy district asked Venn diagram. Find the value of, this is a question from complementary angle concept in trigonometry chapter. A is equal to ఒక సెట్ ఇచ్చాడు, B is equal to ఇంకో సెట్ ఇచ్చాడు. ఫైండ్ A యూనియన్ B మైనస్ A ఇంటర్సెక్షన్ B. A యూనియన్ B చేయాలి స్టూడెంట్స్, ఫస్ట్ కలిపి రాయాలి, ఒక సెట్ వస్తుంది, మైనస్ క్వశ్చన్లో మైనస్ ఉంది కాబట్టి. A ఇంటర్సెక్షన్ B కూడా చేయాలి, ఒక సెట్ వస్తుంది, కామన్ ఎలిమెంట్స్ చేసుకుంటే. ఆ రెండింటిని క్యాన్సిల్ చేశాక కామన్ ఎలిమెంట్స్ని మైనస్ అంటే కామన్ క్యాన్సిల్ చేశాక ఏవైతే మిగులుతాయో ఫస్ట్ సెట్లో, దట్ ఈజ్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. రైట్ ద మోడ్. సో అక్కడ రెండు మేడ్చల్ అండ్ రంగారెడ్డి, మేడ్చల్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో మీడియన్ అడిగాడు, ఇక్కడ మాత్రం మోడ్ క్వశ్చన్ అడిగాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇచ్. యూ కెన్ ఫైండ్ ఆల్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఇఫ్ 1 0 is 2. ఒక 0 2 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డివిజన్ కాన్సెప్ట్ చేయాలి స్టూడెంట్స్. సో x మైనస్ 2 షుడ్ బి టేకెన్, అండ్ ఇచ్చిన డివిడెండ్ ఎలాగే రాసుకోవాలి. ఇక్కడ సార్ x మైనస్ 2 ఇయ్యలే కదా, ఓన్లీ 2 ఇచ్చాడు కాబట్టి ఒకవేళ ప్లస్ 2 ఇస్తే x మైనస్ 2 రాయాలి, 3 ఇస్తే x మైనస్ 3 రాయాలి, మైనస్ 3 ఇస్తే x ప్లస్ 3 అని రాసుకొని డివిజన్ చేయాలి స్టూడెంట్స్.
This is a question from similar triangles. Substitution method అడిగాడు, మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో ఎలిమినేషన్ మెథడ్ అడిగాడు. అండ్ we have a question from application of trigonometry chapter. కొన్నిటికి డిస్క్రిప్షన్ పార్ట్ లో నేను ఆన్సర్స్ కి ఇచ్చాను స్టూడెంట్స్, ఐ హావ్ ఎ గ్లాన్స్. సో జీరో ఆఫ్ ద పాలినామిల్స్ లో జీరోస్ కనుక్కోమన్నాడు త్రూ గ్రాఫ్. మీన్ బోత్ త్రీ డిస్ట్రిక్ట్ ఆస్క్డ్ మీన్. ఇర్రేషనల్ నెంబర్ కాన్సెప్ట్ మేడ్చల్ డిస్ట్రిక్ట్ లో అడిగాడు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో అడిగాడు. దిస్ ఇస్ ద క్వశ్చన్ ఫ్రమ్ pair of linear equation in two variables. This is a question from trigonometry chapter. And finally we have a question from similar construction similar triangles chapter. If you feel this video is helpful, please give a like, friends. Have a great time.